భారతదేశ చరిత్రలో మనకు రాజకీయ చరిత్ర ప్రారంభమైన తొలి సందర్భం ఏది అనేటువంటి ఒక క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మరొకసారి క్వశ్చన్ అనే ప్రయత్నం చేద్దాం. భారతదేశ చరిత్రలో రాజకీయ పరిపాలనకు నాంది తెలిపినటువంటి తొలి సందర్భం అంటే మొట్టమొదటిసారిగా రాజు ఎవడు, ఈ పరిపాలించిన వాడు ఎవడని సరళ భాషలో అర్థం చేసుకోవచ్చు. దానికోసం ఈ ప్రయత్నం. భారతదేశ చరిత్రలో మొదటి పరిపాలనా రాజ్యాన్ని మగధ రాజ్యం అంటారు. సో మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండో టాపిక్ వచ్చి మౌర్య, కానీ ఇది రాజకీయ చరిత్రలో మొదటి సందర్భం. ఈ మగధ రాజ్యాన్ని 3 రాజవంశాలు పరిపాలించాయి. ఒకటి కనుక మనం తీసుకున్నట్టు ఉంటే మొదటిది కనుక తీసుకుంటే భారతదేశంలో పరిపాలించిన రాజవంశం పేరు ఆర్యాంక వంశం. తర్వాత రెండవ వంశం కనుక మనం తీసుకుంటే శిశునాగ వంశం. తర్వాత మూడవ వంశం కనుక తీసుకుంటే నంద వంశం. భారతదేశ చరిత్రలో తొలి యుద్ధ భూమిని లిఖించిన, తొలి పరిపాలనను లిఖించిన, తొలి రాజనీతిని లిఖించిన, భారతదేశ చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన అతిపెద్ద రాజకీయ చరిత్ర ఆర్యాంక వంశం. ఈ ఆర్యాంక వంశం తర్వాత అధికారంలోకి వచ్చి పరిపాలన చేసినటువంటి మరొక వంశం శిశునాగ వంశం. మరొక వంశం కనుక తీసుకుంటే నంద వంశం. ఈ ఆర్యాంక వంశ స్థాపకుడు ప్రపంచ మొట్టమొదటి చక్రవర్తిగా చూడొచ్చు. అతడు ఎవరు అని మనం చూస్తే బింబిసారుడు. ఈ బింబిసారుడే ప్రపంచంలో మొట్టమొదటి యుద్ధాన్ని లిఖించాడు. యుద్ధాన్ని లిఖించడం ఏంటి? యుద్ధం అంటే ఎలా చేయాలి, ఏ సందర్భంలో చేయాలి, ఆ సందర్భంలో చేస్తున్న నియమాలు ఏంటి, యుద్ధాల ద్వారా జరిగే పరిణామం ఏంటి, యుద్ధాల ద్వారా జరిగే నష్టం ఏంటని ప్రపంచానికి పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి బింబిసారుడు. ఈ బింబిసారునికి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య పేరు చెల్లనాదేవి, మరొక భార్య పేరు లిచ్చవి రాజ్య యువరాణి. అలాగే చెల్లనాదేవి యొక్క పరిపాలన మాత్రంగా ఉండేది. లిచ్చవి అనే రాజ్యంలో పరిపాలన ఎక్కువగా ఉండేది. యువరాణిగా పట్టమహిషిగా ఈమె ఉండేది లిచ్చవి. ప్రజెంట్ లిచ్చవి రాజ్యం లిచ్చవి పేరుతో ఇంకా కొనసాగుతా ఉంది. అదేవిధంగా బింబిసారుని యొక్క ఆస్థాన వైద్యుడు కనుక మనం తీసుకున్నట్టయితే మొట్టమొదటి ప్రపంచంలో వైద్య శాస్త్రాన్ని అంతఃపురంలో ప్రయత్నం చేసిన తొలి చక్రవర్తి. అంటే కవులకు, పొగడ్తలకు, పరిపాలనకు సందర్భం ఉన్న రాజ్యంలో మొట్టమొదటిసారిగా ఒక వైద్యునికి కూడా ఇక్కడ అవకాశం దొరికింది. ఆ వైద్యుడే ప్రధాన అడ్మినిస్ట్రేషన్ గా కూడా ఉండేవాడు. ఆ వైద్యుని పేరు జీవకుడు. ఈ జీవక అనేటువంటి పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది? జీవక అనే పదం జైన మతం నుంచి ఉద్భవించింది. జీవక అంటే అర్థం శిష్యుడు, వైద్యం అంటే మహత్యం కాదు, నేర్చుకునేదని దీని అర్థం. అలాంటి జీవకుడు పక్క రాజ్యంలో ఒక మహత్తరమైన వ్యాధి వచ్చింది. ఆ పక్క రాజ్యం పేరు అవంతి. అవంతి ప్రజెంట్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ ఉజ్జయిని దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఈ ఉజ్జయినిలో ఉన్నవాడు ప్రత్యోదయ మహాసేనుడు.